హాయ్ వ్యూయర్స్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, మనం ఈ ట్యుటోరియల్లో గూగుల్ మ్యాప్స్లో వాయిస్ వస్తుంది కదా, లెఫ్ట్ రైట్ డైరెక్షన్స్. ఈ డైరెక్షన్స్ అన్నీ కూడా మనకి నావిగేషన్స్. సో ఈ డైరెక్షన్స్ అన్నీ కూడా మనకి లెఫ్ట్ రైట్ అనేది కాకుండా ఎడమ వైపుకు తిరగండి, కుడివైపుకు తిరగండి అనే విధంగా చెప్పేలా మనం గూగుల్ మ్యాప్స్ని తెలుగులో ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి చూడడం కంటే ముందుగా మీ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్ ద్వారా మరియు మీ నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే బ్లైండ్కి సంబంధించి తెలుగు వాట్సాప్ గ్రూప్, స్మార్ట్ విజన్ అనే గ్రూప్ ఉంది. గ్రూప్లో ఎవరైనా యాడ్ అవ్వాలి అని అనుకుంటే మొబైల్ నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్ మెసేజ్ చేసి యాడ్ అవ్వగలరు. మొబైల్ నెంబర్ 9160749143. సో ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు 1 year ఆర్ 1.5 year బ్యాక్ మనం ఒక ట్యుటోరియల్ చేసుకున్నాం గూగుల్ మ్యాప్ గురించి. సో అది మనం ఓన్లీ ఎలా మనకి డైరెక్షన్స్ చెప్తుంది లెఫ్ట్ రైట్ అనే దాని గురించి చూసాం. మనం ఈ వీడియోలో ఇంగ్లీష్లో డైరెక్షన్స్ కాకుండా తెలుగులో, ఫర్ ఎగ్జాంపుల్ 100 మీటర్ల అనంతరం ఎడమ వైపుకు తిరగండి లేదా కుడివైపుకు తిరగండి, ఈ విధంగా మనకి ఎలా చెప్తుంది అనే దాని గురించి చూద్దాం. సో దానికోసం మనం గూగుల్ మ్యాప్స్లో చిన్న సెట్టింగ్స్ని చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి దానికోసం నేను యాప్స్ లిస్ట్ తీసుకుంటున్నాను గూగుల్ మ్యాప్స్ కోసం. ఇక్కడ యాప్ లిస్ట్ పై డబుల్ ట్యాప్ చేశాను. అలాగే Messages, Duo, ETF files, FM, Google, Keep Notes, Messages, Maps. రైట్ స్వైప్ చేస్తూ మ్యాప్స్ దగ్గరకు వచ్చాను. సో ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తున్నాను. అలాగే టాప్ లెఫ్ట్లో మనకి మెన్యూ బటన్ అని ఉంటుంది. Menu. సో ఇక్కడ మెన్యూ పై డబుల్ ట్యాప్ చేశాను. అలాగే మనకి సెట్టింగ్స్ అనే ఆప్షన్ తీసుకోవాలి. తర్వాత ఆప్షన్ Satellite, Google Earth, Tip, Add, Settings. ఇక్కడ సెట్టింగ్స్ పై డబుల్ ట్యాప్ చేయాలి. సెట్టింగ్స్ పై డబుల్ ట్యాప్ చేసిన తర్వాత నావిగేషన్ సెట్టింగ్స్ అనేది తీసుకోవాలి. Link account, notification, distance, start maps, show scale on map, navigation settings. సో ఇక్కడ నేను దానికోసం కూడా రైట్ స్వైప్ చేస్తూ నావిగేషన్ సెట్టింగ్స్ అనే దగ్గరికి ఫోకస్ చేశాను. సో ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ డబుల్ ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు డిఫాల్ట్గా ఇంగ్లీష్లో ఉంటుంది. సో మనకి రీజనల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ రీజనల్ లాంగ్వేజెస్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలుగు వచ్చు, హిందీ, ఇంగ్లీష్ రాదు. సో నేను తెలుగులోనే యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను, తెలుగులోనే యూజ్ చేసుకుంటాను. అలాగే చాలామంది తెలుగు రాదు, హిందీ, ఇంగ్లీష్ వచ్చు. సో వాళ్ళు హిందీ, ఇంగ్లీష్లో యూజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఎవరి రీజనల్ లాంగ్వేజ్ వాళ్ళది కాబట్టి ఏ లాంగ్వేజ్లో అయినా సరే మనం ఈ మ్యాప్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒకసారి ప్లే టెస్ట్ సౌండ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి చూద్దాం డిఫాల్ట్గా ఇంగ్లీష్లో ఉందో లేదా అనే దాని గురించి. ఇక్కడ ప్లే టెస్ట్ సౌండ్ అని ఉంది, దీనిపైన డబుల్ ట్యాప్ చేస్తున్నాను. యువర్ డెస్టినేషన్ విల్ బి ఆన్ ద రైట్ అంటుంది. సో ఇక్కడ మనం పైకి వెళ్దాం. మళ్ళీ వాయిస్ సెలెక్షన్. సో ఇక్కడ ఇంగ్లీష్ ఇండియాలో ఉంది. మనం లెఫ్ట్ రైట్ స్వైప్తో ఇక్కడ మనం ఇవన్నీ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వాయిస్ సెలెక్షన్ ఇంగ్లీష్ ఇండియా అని ఉంది కదా, ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తున్నాను. అలాగే మనకి ఇక్కడ కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి, ఇవేవి మనకి స్పీక్ అవుట్ చేయదు. సో కాబట్టి చాలా వరకు సైలెంట్గా ఉంటాయి లాంగ్వేజెస్ అన్నీ కూడా. ఈ విధంగా మనం రైట్కి స్వైప్ చేస్తూ వచ్చేస్తే తెలుగు అని మనకు వినిపిస్తుంది. సో ఇక్కడ మనం డబుల్ ట్యాప్ చేయాలి. ఇక్కడ డబుల్ ట్యాప్ చేసిన తర్వాత ఇది తెలుగులోకి సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ మనం చూద్దాం, వాయిస్ సెలెక్షన్ తెలుగు అని వచ్చేసింది. మనకి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కూడా ఆన్లోనే ఉండాలా అంటే వాయిస్ రావాలా, లెఫ్ట్ రైట్ డైరెక్షన్స్ రావాలని అడుగుతుంది. మనకి రావాలి కాబట్టి ఇది ఇలాగే ఆన్లోనే ఉంచేయండి. ప్లే ఓవర్ బ్లూటూత్. సో మనకి బ్లూటూత్ హెడ్సెట్ కానీ ఏదైనా కనెక్ట్ చేసుకున్నప్పుడు కూడా మనకి రావాలా అని అడుగుతుంది. రావాలి కాబట్టి ఇది కూడా ఆన్లోనే ఉంచేద్దాం. ప్లే టెస్ట్ సౌండ్ అని ఉంది కదా, సో దీనిపైన డబుల్ ట్యాప్ చేద్దాం. మీ గమ్యస్థానం కుడివైపున ఉంటుంది అని చెప్తుంది. సో ఇక్కడ ఈ విధంగా మనం తెలుగులో యూజ్ చేసుకోవచ్చు. మరొకసారి క్లిక్ చేద్దాం. మీ గమ్యస్థానం కుడివైపున ఉంటుంది. ఈ విధంగా మనకి మీ గమ్యస్థానం కుడివైపున ఉంటుంది అనేది మనకి ఇక్కడ వచ్చింది. సో కాబట్టి ఈ విధంగా మనం గూగుల్ మ్యాప్స్ని తెలుగులో యూజ్ చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్. అండ్ చాలామంది స్టడీస్లో కూడా పూర్ ఉంటారు. వాళ్ళు కూడా నన్ను చాలామంది అడిగారు, షాప్ నుంచి అలాగే ఛానల్ తరపు నుంచి కూడా అడిగారు. స్టడీస్లో చాలామంది పూర్ ఉన్న వాళ్ళు. సో వాళ్ళందరి కోసం కూడా నేను ఈ వీడియోని ప్రత్యేకంగా చేశాను. వచ్చిన వాళ్ళు ఈ వీడియోని ఇగ్నోర్ చేసేయండి. రాని వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఈ వీడియోని చూసి
తెలుగులో కూడా గూగుల్ మ్యాప్స్ని యూస్ చేసుకోవచ్చు. మన లాంగ్వేజ్లో హ్యాపీగా గూగుల్ మ్యాప్స్ని కూడా యూస్ చేసుకుని మీరు మీ గమ్యస్థానాలకి సురక్షితంగా చేరవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో, అలాగే మీ వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్. Collapsed Android system. Stop.